గాయస్ ఇదైతే గుడి ఎంట్రన్స్ చూడండి. ఒకసారి గుడి వ్యూ పైన నుంచి అయితే చూడండి, ఎంతో ఆహ్లాదకరంగా అయితే ఉంది. మీరు ఒకసారి చుట్టూ సైడ్ అంతా చెట్లు, పచ్చని చెట్లతో గుడి అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది గుడి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సునీల్ పరి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కృష్ణారెడ్డిపల్లి అనే ఊరిలో ఒక కొండల ప్రాంతంలో నార్మల్ పల్లెటూరుల మధ్యలో వెళ్తాం. అడవిలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది. చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్లీజ్ గైస్. ఈ కృష్ణారెడ్డిపల్లి అనే ఊరు వచ్చేసి గూడూరు నుంచి రాపూరు పోయే రూట్లో చాంగనం దాటంగానే కృష్ణారెడ్డిపల్లి 5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మనం అక్కడ రైట్ అయితే తీసుకోవాలి. రోడ్డు అయితే కొంచెం సరిగా బాగలేదు. ఇక్కడ కొంచెం గతుకులుగా అయితే ఉంది. మొత్తం ఊర్లో నుంచి వెళ్తుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను. ఇదైతే నేరుగా డెడ్ ఎండ్ కాడికి అయితే వెళ్ళిపోతుంది. గాయస్ మనకు ఇది డెడ్ ఎండ్ కాడి నుంచి అయితే మెటల్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. కొంచెం వర్షాకాలం అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ మెటల్ రోడ్లోనే వెళ్తే మనకు గుడిని చేరుకోవచ్చు. ఇదే మన గుడి ఎంట్రన్స్. మనం గుడి అయితే చేరుకున్నాము. శ్రీ మహావిష్ణు శ్రీ మహాలక్ష్మి దేవి వార్ల బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి. ఇది గుడి బ్యాక్ సైడ్ అన్నమాట. చుట్టూ రథం తిరగడానికి అయితే రోడ్డు అయితే వేశారు. ఇవేదో కాటేజెస్ అయితే ఉన్నాయి, స్టోరేజ్ రూమ్స్. గుడి అయితే చాలా బాగుంటుంది. ఇంత ఈ చుట్టుపక్కల గూడూరుకి నియర్ బై నాకు తెలిసి ఇలాంటి గుడి ఉందని 50% ఎవరికి తెలియకపోవచ్చని అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి గుడి గురించి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ జన సందర్శన కూడా చాలా తక్కువగానే ఉంటుంది నాకు తెలిసి. నేను ఒకసారి వచ్చాను, ఇది సోలోగా, ఇది రెండోసారి. గుడి వాతావరణం అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. అక్కడ మనకు ఉండడానికి కూడా ఎదురుగా మనకు రూమ్స్ అయితే ఇస్తారు. ఒకసారి మనం గుడిలోకి అయితే వెళ్దాము. గాయస్ ఇదైతే గుడి ఎంట్రన్స్ చూడండి, చుట్టూ వాతావరణం చాలా బాగుంది కదా. ఈరోజు శనివారం కాబట్టి దేవుడికి అభిషేకం జరుగుతూ ఉంది. చుట్టూ వాతావరణం చూడండి. మనకు అలా ఆ సైడ్ వచ్చేసి రూమ్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇది గుడి ఫ్రంట్ వ్యూ. గుడి ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్దాం. ఇది గుడి ఎంట్రన్స్. గుడి ఎంట్రన్స్ అయితే వాతావరణం అయితే చాలా బాగుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ గుడికి కావాల్సిన చెట్లు, పూలు అన్నీ ఇక్కడి నుంచి అయితే దేవుడికి అయితే సమర్పిస్తారు. ఆకుకూర అన్నీ కూడా ఇక్కడే వేస్తారు గుడికి. ఇక్కడైతే రోజు అన్నదాన ప్రక్రియ అయితే ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్. ప్రత్యేకంగా శనివారం రోజు అయితే చాలా బాగుంటుంది. చూడండి గ్రీనరీ గుడికి ఇరువైపులా. ఒకసారి మనం పైకి వెళ్దాం. చూడండి ఎంట్రన్స్ బాగుంది, చాలా బాగుంది ఎంట్రన్స్. ఒకసారి మనం గుడి వాతావరణం అయితే పైన చాలా వ్యూ సూపర్. ఒకసారి గుడి వ్యూ పైన నుంచి అయితే చూడండి, ఎంతో
ఆహ్లాదకరంగా అయితే ఉంది. మీరు చుట్టూ సైడ్ అంతా చెట్లు, పచ్చని చెట్లతో గుడి అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. గుడి పైనుంచి వ్యూ. యాక్చువల్లీ ఏంటంటే గుడి కొండ మీద తీయకూడదని చెప్పారు, అందుకని చెప్పి వీడియో అయితే షూట్ చేయలేదు. ఖచ్చితంగా మీరు వచ్చి దర్శనం చేసుకోండి. ప్రతి పౌర్ణమి రోజు శనివారం నిజపాద దర్శనం అయితే జరుగుతుంది. అది మాత్రం మిస్ అవ్వకండి, ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. బయట వ్యూ అయితే చూద్దాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి బయట మనం గుడి బయటికి రాగానే ఎదురుగా ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఉంటుంది. ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకోండి. చుట్టూ వాతావరణం అయితే చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది. చూడండి ఒకసారి చుట్టూ. మళ్ళీ ఒకసారి గుడి వ్యూ చూడండి. సో గైస్, వీడియో బాగుందని అనుకుంటున్నా, మీకు నచ్చుద్దని అనుకుంటున్నా. సో గైస్, ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఇక్కడికి రావడానికి బస్ ఫెసిలిటీ అయితే ఉంది. అది కూడా గూడూరు పాత బస్ స్టాండ్ నుంచి ఉదయం 11-12 మధ్యలో అయితే బయలుదేరి ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగి ఇక్కడికి 2 గంటలకైతే చేరుకుంటుంది. ఈ గుడి దగ్గరికి అయితే బస్సు అయితే వస్తుంది. ఒకవేళ బస్సులో రాలేకపోతే ఆటోలో అయినా, సొంత కార్స్ ఉంటే కార్లు, లేదంటే బైకుల్లో రండి. వాతావరణం ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది గుడి దగ్గర. వన్స్ గుడిలోకి వస్తే ఎవరికి కూడా ఎలాంటి చెడ్డ ఆలోచనలు అయితే రావు. నాకైతే రావు, మీకు కూడా రావని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి రోజు నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. ఇక్కడ జన సందర్శన చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనకు ఇక్కడ జన సందర్శన వచ్చేసి బ్రహ్మోత్సవాల టైంలో, ఇంకోటి ప్రతి శనివారం లేదా పౌర్ణమి రోజు అయితే ఎక్కువ జన సందర్శన అయితే ఉంటారు. చూడండి, మీకు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే, నాకైతే ఒకటి తిరుమల తర్వాత కొంచెం ప్రశాంతమైన కొండల్లో మంచి ప్లేస్ వచ్చేసి నాకు ఈ గుడి అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఒకైతే చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది. నాకు మనస్ఫూర్తిగా అయితే నాకు ఇక్కడ అనిపించింది. వచ్చినప్పుడు ఉదయం నుంచి అయితే సాయంత్రం దాకా అయితే ఉండొచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటలు అయితే స్టార్ట్ అవుతాయి. 7 గంటల నుంచి సాయంత్రం 3 వరకు అయితే ఉంటుంది. తర్వాత అయితే గుడి క్లోజ్ చేస్తారు. దయచేసి గుడి ఉన్న టైంలోనే వచ్చి దర్శనం చేసుకోండి. గుడి ఉన్న టైం అంటే దేవుడి దర్శనం టైంలోనే వచ్చి దర్శనం చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ టు కామెంట్ చేయండి. అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.